ముస్లిం ప్రధాన పండుగలు రెండు. ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్ అజాహా, ఈదుజహా లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని 5 ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లిం చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్ర బయలుదేరతారు. బక్రీద్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? హజ్ యాత్ర కొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియాలోని మక్కా నగరాన్ని చేరుకుని మసీదులో ఉన్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు, అంటే ప్రార్థన. దీన్నే కిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళిన వారు మక్కా నుండి మదీనాను సందర్శిస్తారు. అల్లా ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. హిజ్రీ అంటే ఏమిటి? బక్రీద్ అంటే బకర్, ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువు అని, ఈద్ అంటే పండుగ అని అర్థం. జంతువుని కుర్బానీ అంటే దానం చేయడం. కుర్బానీ ఇచ్చే పండుగ కాబట్టి దీన్ని ఈదుల్ కుర్బానీ అని కూడా అంటారు. మహమ్మదీయుల సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలి వెళ్ళడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒకసారైనా హజ్ యాత్ర చేయాలని ఇస్లాం మత సూత్రాల్లో ఇదొక్కటి. త్యాగాన్ని రతితో పాటు మనోవంశ, స్వార్థం, అసూయ, రఘుద్వేషాలు కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లడమే బక్రీద్ పండుగలోని ప్రధాన మహార్థం. ఖురాన్ ఏం చెప్తుందంటే ఖురాన్ ప్రకారం భూమిపై అల్లా పంపిన ప్రవక్తలలో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థన మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరు పొందాడు. ఇబ్రహీం తనకు లేక పుట్టిన బిడ్డను ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఒకరోజు ఇస్మాయిల్ మెడపై కత్తిపెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం కలగన్నాడు. అల్లా కుర్బాని కోరుతున్నాడేమో అని ఓ ఒంటిని బలిస్తాడు. అయినా మళ్ళీ అదే కల రావడంతో కుమారుణ్ణి బలిదానం కోరుకుంటున్నారని భావించిన ఇస్మాయిల్ సిద్ధపడ్డాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహేకు ఇబ్రహీం యుక్తుడవుతుండగా అతని త్యాగాన్ని మెచ్చిన అల్లా దీనికి బదులుగా ఒక జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరుతాడు. అప్పటి నుంచి బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లిం భావిస్తున్నారు. కుర్బానీ పరమార్థం ఏంటంటే, కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. కుర్బానీ అంటే సాన్నిధ్యం, సామిస్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. దైవ సాన్నిధ్యాన్ని పొందడం, దైవాన్ని సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే కుర్బానీ ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, రక్తం అవి అల్లాకు చేరవని, భక్తి పారాయణతో హృదయంలో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనతో చేరుతాయని ముస్లింల భావన. అంతేకాదు ప్రాణత్యాగానికైనా వెనకాడని అదే కుర్బానీ పరమార్థమని ముస్లింలు పెద్దలు కొందరు అంటా ఉంటారు. మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేద ప్రజలకి, రెండో భాగం తన బంధువులకి, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. కుర్బానీగా కోడిపుంజుని ఇవ్వరాదు. చాలా మంది కుర్బానీకి కోడిపుంజు ఇవ్వద్దు అని చెప్తా ఉంటారు. దానికి అర్థం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ రోజున కుర్బానీ ఇస్తారు. జిల్హజ్ నెల 11, 12 రోజుల్లో కూడా కొన్ని చోట్ల కుర్బానీ ఇస్తూనే ఉంటారు. కుర్బానీగా సమర్పించే జంతువులకు అవయవ లోపం లేని ఆరోగ్యమైనవిగా ఉండాలి. ఒంటె, మేక లేదా గొర్రె దైవ మార్గంలో సమర్పించాలి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం దీన్ని విధిగా ఆచరించాలి. అల్లా నియమ నిబంధనల ప్రకారం కుర్బానీగా కోడిపుంజు ఇవ్వరాదు. 5 ఏళ్ల వయసు పైబడిన ఒంటె, 2 ఏళ్ల పైబడిన ఎద్దు, కనీసం 1 ఏడాది వయసు ఉన్న మేక, గొర్రెలు బలివ్వాలి. కుర్బానీ చేసే వ్యక్తి వడ్డీతో కూడిన అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు. ఈ నియమాలను తప్పక పాటిస్తారు. బక్రీద్ రోజున మటన్ మాత్రం ఎందుకు తింటారు? బక్రీద్ పండుగ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, ఖీర్ లాంటి వంటకాలు తయారు చేస్తారు. మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు. సమాధులను అందంగా అలంకరిస్తారు. వారికి ఇష్టమైన దుస్తులు, భోజనం అక్కడ ఉంచుతారు. స్వర్గంలో ఉన్నవారు వాటిని స్వీకరిస్తారని నమ్మకం. అన్ని గుణాల్లోనూ దాన గుణమే ఉత్తమమైనదని, ఆకలి అనేది అందరు సమానమైనదని కాబట్టి ఈ పండుగను నిరుపేద కుటుంబాలకు దాన ధర్మాలు చేస్తూ కొంతమందికైనా ఆకలి తీర్చగలం అని సంతృప్తి చెందుతారు. ధర్మం అంటే దానగుణం ముడిపడి ఉన్నదే. మానవ ధర్మం, మతం ఏదైనా మానవత్వం గొప్పది.